మన తెలుగు వీర జవాన్ మురళీ నాయక్ గారు తిరిగి రాని లోకాలకి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఇప్పటికీ 4 రోజులు అవ్వస్తున్నా మెతికి అన్నం కూడా ముట్టకపోవడంతో మన మంత్రి సవిత గారు వైద్య సిబ్బందితో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉన్నారు. వారిది మంచి మనసు. నాయక్ గారు తల్లిదండ్రులకి అన్నం పెట్టించి ఎంత బ్రతిమాలినా కొడుకు మీద ప్రేమ మరియు జ్ఞాపకాలతో వాళ్ళు తినలేకపోతున్నారని సవిత గారే వాళ్ళని ఓదార్చి రేపటి భావి తరానికి మీరే ఆశాజనకంగా ఉండాలి కోరి వాళ్ళను ఓదార్చి నాయక్ గారి తల్లిదండ్రులను కన్న తల్లి వలె ఓదార్చారు. ఇక్కడ మీరు వీడియోలో చూడవచ్చు. చాలామంది వీడియోస్ తీస్తుంటే సవిత గారు వీడియోస్ తీయొద్దు అని చెప్పి వాళ్ళ పక్కన కూర్చుని మీ కొడుకు ఆత్మ శాంతించాలంటే మీరు అన్నం తినాలి అని నాయక్ గారి తల్లిదండ్రులకి చెప్తున్నారు. రేపటి భావి తరానికి మీరే స్ఫూర్తిగా ఉండాలని అంటూ ఏ తల్లిదండ్రులకైనా తీరని లోటు ఇది. కొడుకులు ఉండి తల్లిదండ్రులను ఏడిపిస్తున్న ఈ కలియుగంలో మన వీర జవాన్ మురళీ గారు మీ కడుపున పుట్టడం మీరు ఎన్నో జన్మల నుంచి చేసుకున్న పుణ్య ఫలితమే. మన జవాన్ మురళీ నాయక్ గారు ఆయన యుద్ధంలో పోరాడిన తీరు, 14 మందిని చంపిన వీరత్వం, ఆ బార్డర్లోకి వెళ్ళి వీర జవాన్గా ఆయన పడ్డ కష్టం మిమ్మల్ని ఎంతగా బాధిస్తుందో ఒక తల్లిగా మేము అర్థం చేసుకోగలం అని చెప్పిన సవిత గారు. ఆ మాటలు విన్న నాయక్ గారి తల్లిదండ్రులు సవిత గారిలో ఒక తల్లిని చూసుకుని వాళ్ళ అమ్మే వచ్చి పెడుతున్నట్టు భావించి చెరో కొద్దిగా అన్నం తిన్నారు.